సార్ ఈ మధ్య తమిళనాడులో ఈ గవర్నర్కి రాష్ట్ర ప్రభుత్వానికి చిన్న రిఫ్ట్ వచ్చింది. ఇదే ఈ ఛాన్సలర్స్ నియమించే విషయంలో వైస్ ఛాన్సలర్ వైస్ ఛాన్సలర్స్ నియమించే విషయంలో పవర్స్ మాకంటే మీకు రిజెక్ట్ చేసే అధికారం లేదు ఇష్యూ వచ్చింది. అది అసలు ఎంతవరకు సబబు అంటారు? అది చివరికి కోర్టు దాకా వెళ్ళారు. అవును, కోర్టులో ఆర్డర్ తెచ్చుకున్నారు. అవును. అది అసలు ఇంతకుముందు ఎప్పుడు లేదు కదా, సడన్గా ఇప్పుడు అది లేదండి. అది ఈ వైస్ ఛాన్సలర్స్ అపాయింట్మెంట్ అనేది ప్రపోజల్ గవర్నమెంట్ ఇస్తుంది కదా, అది కాదు. అది దానికి చాలా హిస్టారికల్గా పెద్ద వృత్తాంతం ఉంది. అది ఏమిటంటే అసలు బ్రిటిష్ కాలం నుంచి కూడా ఎక్కువగా మొదట మెడ్రాసు, కల్కటా, ఢిల్లీ, బాంబే 1858లో ఈ మెడ్రాసు, బాంబే, కల్కటా యూనివర్సిటీలు స్థాపించారు. ఓకే ఓకే. అప్పుడు ఆనవాయితీగా వాళ్ళు ఏం చేశారు, ఒక ట్రాడిషన్ ఎస్టాబ్లిష్ చేశారు. చీఫ్ జస్టిస్ని వైస్ ఛాన్సలర్గా పెట్టి. ఓకే. అట్లా చీఫ్ జస్టిస్ టు వైస్ ఛాన్సలర్ అట్లా. బట్ కాలం పోయిన కొందికి ఎడ్యుకేషనిస్ట్ వైస్ ఛాన్సలర్స్గా, ఎమినెంట్ ఎడ్యుకేషనిస్ట్ని వైస్ ఛాన్సలర్స్గా చేయటం జరిగింది, అపాయింట్ చేయడం జరిగింది. ఇది ఏమిటంటే ఇప్పుడు యూనివర్సిటీస్కి, ప్రతి రాష్ట్రంలో కూడా గవర్నమెంట్ యూనివర్సిటీస్కి ఛాన్సలర్, గవర్నర్. అవును. అట్లానే సెంట్రల్ యూనివర్సిటీస్కి ఛాన్సలర్, ప్రెసిడెంట్ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ. ఈ మధ్య ప్రైమ్ మినిస్టర్ కూడా పెట్టారు కొన్ని యూనివర్సిటీస్కి. ఐ థింక్ శాంతినికేతన్కి ప్రైమ్ మినిస్టర్ అనుకుంటా ఛాన్సలర్. బట్ ఒరిజినల్గా ప్రెసిడెంటే ఛాన్సలర్. అవును. అది వైస్ ఛాన్సలర్స్ నియామకం ఎట్లా జరుగుతుందంటే, ఇప్పుడు యూనివర్సిటీ, ఇప్పుడు తమిళనాడులో మీరు చూసుకుంటే మెడ్రాస్ యూనివర్సిటీ ఇప్పటికి కూడా 1858 యాక్ట్ కిందే నడుస్తూ ఉంది. ఓకే ఓకే. 1858లో ఏ యాక్ట్ అప్పుడు కింద స్థాపించబడిందో అదే యాక్ట్ ప్రకారం జరుగుతూ ఉంది అక్కడ. మిగతా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 23-24 గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి తమిళనాడులో. ప్రతి యూనివర్సిటీకి ఒక యాక్ట్ ఉంది. అన్ని యాక్ట్లో యూనిఫార్మిటీ లేదు అక్కడ. అది జనరల్గా చెప్పాలంటే ఏంటంటే, వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్కి ఏంటంటే ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీకి గవర్నమెంట్ కానీ, గవర్నర్ కానీ, గవర్నర్ ఏ హోదాలో, ఛాన్సలర్ హోదాలో, గవర్నర్ కానీ, గవర్నమెంట్ కానీ ఒక మెంబర్ని అపాయింట్ చేస్తారు. ఓకే. సిండికేట్ ఒక మెంబర్ని అపాయింట్ చేస్తుంది, గవర్నమెంట్ ఒక మెంబర్ని అపాయింట్ చేస్తుంది. ఓకే. 3 మెంబర్స్ ఉంటారు. మిగతా వాటి జనరల్గా గవర్నర్ అపాయింట్ చేసిన మెంబరు చైర్మన్గా ఉంటాడు కమిటీకి. వీళ్ళు అప్లికేషన్స్ తీసుకోవటం కానీ, వాళ్ళందరూ వాళ్ళే వాకప్ చేసి ఎవరు మంచి వాళ్ళు ఉన్నారో వాళ్ళని అని చూసుకొని డీటెయిల్గా పరిశీలించి ఈ అప్లికేషన్స్, మిగతా క్యాండిడేట్ ట్రాక్ రికార్డ్ అంత అవైలబుల్గా బయట వాళ్ళని కూడా వీళ్ళే రికమెండ్ చేయొచ్చు అప్లికేషన్ లేకుండా కూడా. ఓకే ఓకే. అట్లా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మూడు నేమ్స్, 3 నేమ్స్ ఫైనల్ చేస్తారు. 3 పేర్లు ఒక ప్యానెల్లో పెట్టి గవర్నర్ దగ్గరికి పంపుతారు. ఓకే. ఇది ట్రెడిషనల్గా వచ్చేది చెప్తున్నాను. దీనికి కూడా వృత్తాంతం ఉంది కొంత. ఈ ట్రెడిషనల్గా ఇది ఏంటి ఈ 3 పేర్లు వస్తే ఛాన్సలరు తను 3 పేర్లలో ఏ పేరో డిసైడ్ చేస్తాడు. ఒక పేరు చట్ట ప్రకారం ఛాన్సలర్ స్టేట్ గవర్నమెంట్ని కన్సల్ట్ చేయవలసిన అవసరం లేదు. నిర్ణయం ఛాన్సలర్దే, గవర్నర్దే. దీనికి కొంత చరిత్ర ఉంది. ఇది ఎమర్జెన్సీకి ముందు యూపీకి చెన్నారెడ్డి గారు గవర్నర్గా ఉన్నాడు ఒక 2 ఏళ్ళు. ఆయన ఏం చేశాడంటే, ఆయన ఫుల్గా ఆయన పవర్స్, అధికారాలు ఉపయోగించేవాడు. చీఫ్ మినిస్టర్ని కన్సల్ట్ చేసేవాడు కాదు. ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన అపాయింట్ చేసేసి వివాదాలు కూడా వచ్చినట్టున్నాయి, నాకు అంత గుర్తు లేదు.
అక్కడి నుంచి జనతా పరిపాలన వచ్చేటప్పటికి రిజైన్ చేసి వచ్చేసారు ఆయన. ఓకే. వచ్చేసి మరుసటి సంవత్సరం ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యారు. ఓకే. ఓకే. సో ఆయన గవర్నర్గా ఉన్న అనుభవంతో ఇక్కడ ఏం చేశాడు, ఎడ్యుకేషన్ బిల్లు అమెండ్ చేశాడు. అమెండ్ చేసి ఏం చేశాడంటే ఈ 3 పేర్లు గవర్నమెంట్ ఈ సెర్చ్ కమిటీ అంటారు కదా, సెర్చ్ కమిటీ అన్ని సెర్చ్ చేసి 3 పేర్లు రికమెండ్ చేస్తే ఆ 3 పేర్లో గవర్నమెంట్ ఒక పేరు రికమెండ్ చేస్తుంది. ఓకే. గవర్నమెంట్ పేరు రికమెండ్ చేసిన పేరే గవర్నర్ ఒప్పుకోవాలి అని బిల్ అమెండ్ చేశాడు. ఇంకా దానికి సెర్చ్ కమిటీ ఎందుకు, వేస్ట్ కదా. నో సెర్చ్ కమిటీ 3 పేర్లు ఇస్తుంది. అవును. ఆ 3 పేర్లో ఒకటి ఎన్నుకుంటారు గవర్నమెంట్. ఓకే. ఓకే. గవర్నర్కి పవర్ లేదు, అది గవర్నమెంట్ కి పవర్ ట్రాన్స్ఫర్ చేశారు. ఓకే. ఓకే. హైజాక్ జరిగింది. యూపీ గవర్నర్ గా గవర్నమెంట్ కి నిమిత్తం లేకుండా ఆయనే డిసైడ్ చేసేవాడు. ఓకే. ఓకే. ఇక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత గవర్నర్ పవర్ తీసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆయన దగ్గర నేను ఐజీగా పనిచేశాను, ఇంటెలిజెన్స్. ఓకే. ఆయనకి నేను చాలా సన్నిహితుడిని. ఓకే. అయినా కూడా ఇది వృత్తాంతం చెప్తున్నాను, హిస్టరీ. ఇక్కడి నుంచి తమిళనాడు గవర్నర్కి వెళ్ళాడు. ఓకే. తమిళనాడు గవర్నర్కి వెళ్ళి మళ్ళీ గవర్నర్ పదవి పూర్తిగా ఉపయోగించుకున్నాడు. అది యూపీ సిస్టమే తమిళనాడులో. ఓకే. ఓకే. యూపీ సిస్టమే, గవర్నమెంట్ తో సంప్రదించవలసిన అవసరం లేదన్నమాట. 3 పేర్లు వస్తాయి, నువ్వు గవర్నర్ డిసైడ్ చేయవచ్చు ఎవరి పేరు అనేది. ఇది జరుగుతూ ఉండింది. సో నేను గవర్నర్గా వెళ్ళిన తర్వాత ఏం చేశానంటే 3 పేర్లు వచ్చాయి, ఆమెను పిలిచాను వాడిని. ఐ యూస్ టు ఇన్వైట్ హర్ ఫర్ టీ. ఇద్దరం కూర్చునేవాళ్ళం. కూర్చుంటే అమ్మ ఈ 3 పేర్లో మరి మీకు ఎవరు కావాలని అడిగేవాడిని. ఏబిసి, ఏ అని చెప్పేది. ఇంతలోకి ఆమె వచ్చే ముందు ఈ ఏ మీద పూర్తిగా 360 degrees రిపోర్ట్ ఒకటి తెప్పించుకునేవాడిని నేను. అసలు వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతనికి ఏమైనా బ్లాక్ మార్క్స్ ఉన్నాయా, కాంపిటెన్స్ ఉందా, అది నా ఇండిపెండెంట్గా ఒక రిపోర్ట్ తెప్పించుకునేవాడిని నా సోర్సెస్ ద్వారా. నా రిపోర్ట్ బాగుందనుకోండి, ఆమె ఏ అని చెప్పింది అనుకోండి, ఆల్ రైట్ ఏ అని అపాయింట్ చేసేవాడిని. ఓకే. సపోజ్ ఆమె ఏ చెప్పింది అనుకోండి, నా రిపోర్ట్ ఏ మీద బాగా లేదనుకోండి, ఈ రిపోర్ట్ ప్రజెంట్ చేసేవాడిని. అమ్మా ఏ మీద ఇవన్నీ ఉన్నాయి బ్లాక్ మార్క్స్, ఒకసారి చూడండి అంటారు. కాబట్టి నువ్వు ఏనే కావాలంటావా, మార్చుకొని బి కానీ సి కానీ ఒప్పుకుంటావా అని అడిగేవాడిని. అర్థమైందా? అప్పుడు ఏమయ్యేది, 3 యూనివర్సిటీస్కి ఆమె పేర్లు నేను ఒప్పుకోలే, బీసీల్లో చూజ్ చేసుకుంటాను. నిర్ణయం ఆమెదే, కానీ ఆమె నిర్ణయం బాగుండకపోతే దాని మీద వీటో పెట్టేవాడిని. అంతే. అర్థమైందా? మీరు వీలైనంత వరకు రిఫ్ట్ లేకుండా ఆవిడతో అది వీళ్ళు చేసుకోకపోతే ఏమైంది, చేసుకోకుండా ఈయన తొక్కి పెట్టడం కానీ అది చేస్తుంటే వాళ్ళు ఏం చేశారు, బిల్ అమెండ్ చేశారు. బిల్ అమెండ్ చేసి గవర్నర్ పవర్ తీసేశారు. అసలుకే పోయింది. సో నా పవర్లు తీసేస్తానంటే నేను బిల్ అసెండ్ చేస్తానా? చెప్పండి. ఐ విల్ కమిట్ సూసైడ్. ఆయన ఇష్టపడలేదు, అందుకని ఆ బిల్స్ ఒప్పుకోలేదు. కోర్టుకి వెళ్తే నువ్వు చచ్చినట్టు ఒప్పుకోవాలంది. అది మరి రాజ్యాంగ ప్రకారం గవర్నమెంట్ అడ్వైస్ ఒకసారి తిరిగి పంపించవచ్చు, రెండోసారి వాళ్ళు తిరిగి పంపిస్తే మీరు ఒప్పుకోవాలి. అవును. కాబట్టి గవర్నర్కి ముఖ్యమంత్రికి ఉన్న సంబంధం ఎట్లా ఉండాలంటే అది గవర్నరు ఎల్డర్గా అడ్వైజర్గా పనిచేయాలి. కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ అంటారు గవర్నర్స్ రోల్ ఈజ్ టు అడ్వైజ్ అండ్ కాషన్. బియాండ్ దట్ హీ డజంట్ హ్యావ్ ఎ రోల్. అడ్వైజ్ చేయి, ఒప్పుకోలేదు, కాషన్ చేయి, అమ్మా ఇది ఈ పర్యవసానాలు వస్తాయి, నువ్వు ఈ డెసిషన్ తీసుకుంటే జాగ్రత్త, మరి ఒప్పుకుంటావా లేదా, అప్పుడు కూడా ఒప్పుకోలేదు అనుకోండి, సంతకం పెట్టి పంపించాలి. అది చాలామంది గవర్నర్స్ చేయరు. ఎందుకు చేయరు అంటే 2 కారణాలు. ఒకటి తెలియకపోవచ్చు, ఒకటి వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ పనికి రాకపోవచ్చు, 3వది పొలిటికల్ ఎజెండా ఉండొచ్చు. పొలిటికల్ ఎజెండా అంటే
ఢిల్లీ ఒక ప్రభుత్వం ఉంది, తమిళనాడులో వేరే ప్రభుత్వం ఉంది. పొలిటికల్ ఎజెండా ఉండొచ్చు, వీళ్ళకి ఇబ్బందులు పెట్టడానికి. ఇప్పుడు మీరు రిటైర్ అయిన తర్వాత సార్, ఇప్పుడు జనరల్గా ఈ పొలిటికల్ సినేరియా బయట అసలు ఎలా ఉంటుంది ఏంటి, ఎవరు నాయకులుగా తయారై వస్తున్నారు, పూర్వం ఎవరు లీడర్స్గా డెవలప్ అయ్యేవారు, దీని మీద మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? గ్రాడ్యువల్గా క్షీణించిపోతూ ఉండండి స్టాండర్డ్స్. మనకి లీడర్షిప్ దిగ్గజాలు రావట్లే. అదే కాకుండా చాలా చౌకబారు విమర్శలు, చౌకబారు ధనంగా ప్రవర్తించటం ఇది చాలా ఎక్కువైపోయింది. ఎందుకంటే మనకి స్వాతంత్రం ఇచ్చినప్పుడు 1946-47లో విన్స్టన్ చర్చిల్ అన్నాడు, అరే వీళ్ళు పవర్కి మీరు వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, వీళ్ళంతా ఒకప్పుడు కాలం పోయిన కొంతకి స్కౌండ్రల్స్ను, చీట్స్ను, చార్లటాన్స్ వస్తారు లీడర్స్గా, వాళ్ళు పరిపాలిస్తారు, ఈ దేశం పాడైపోతుందేమో అని చూసుకొని ఆయన అన్నాడు ఆ రోజు. అది 50 సంవత్సరాలు పట్టింది మనకి, 50 కాదు 70 సంవత్సరాలు పట్టింది. ఈ కింద 10-15 సంవత్సరాల నుంచి ఇది కొంచెం క్షీణించిపోతా ఉన్నాయి ప్రమాణాలు, రాజకీయ ప్రమాణాలు బాగా క్షీణించిపోతున్నాయి. దీనికి కారణం ఏంటంటే మన రాజకీయం ఫ్రాగ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో ఒక పార్టీ, ఆ పార్టీ ఏంటి, అక్కడ ఉన్న కులాల మీద వాళ్ళ మీద ఆధారపడి రాజ్యానికి రావటం, వాళ్ళ దృక్పథం వేరేగా ఉంటుంది. ఇప్పుడు నేషనలిస్ట్ పార్టీ కాంగ్రెస్ అని అనుకోండి, బీజేపీ అని అనుకోండి, వాళ్ళ దృక్పథం ఒక మాదిరిగా ఉంటుంది, ఈ పార్టీల దృక్పథాలు వేరేగా ఉంటాయి. అదే కాకుండా కాలం పోయిన కొద్దికి లీడర్షిప్ స్టాండర్డ్స్ పడిపోతున్నాయి. వేర్ ద లీడర్స్ ఆర్ బోర్న్, లీడర్స్ ఆర్ నెవర్ బోర్న్ అండి, దే ఆర్ ట్రైన్డ్, దే ఆర్ మేడ్. ఇప్పుడు అబ్రహాం లింకన్ ఎక్కడి నుంచి వచ్చాడండి? మట్టిలో నుంచి వచ్చాడు. లాక్ క్యాబిన్ టు వైట్ హౌస్ అని ఉండేది సామెత. లీడర్స్ ఆర్ మేడ్, బట్ మన స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేయకపోతే, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే, మన ఇంకా సెంటర్లో క్షీణించలా స్టాండర్డ్స్ ఇవాళ కూడా. ఇన్ఫాక్ట్ మీరు నిజంగా అడిగితే ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం స్టాండర్డ్స్ చాలా హైగా మెయింటైన్ చేస్తున్నారు. అసలు చాయిస్ కూడా ఎవరెవరైనా మంత్రులుగా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారో కూడా వాళ్ళకి చాలా హై కాంపిటెన్స్ మీద సెలెక్ట్ చేసుకున్నట్టు కనపడుతుంది. ఇప్పుడు మీకు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా, ఇప్పుడు పీయూష్ గోయల్ ఉన్నాడు, తర్వాత అతను యాదవ్ ఉన్నాడు, బీహార్ ఆయన మినిస్టర్ ఆఫ్ స్టేట్, ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్ అయ్యాడు అనుకుంటా. నిర్మలా సీతారామన్, సరే ఆమె ఫైనాన్స్ మినిస్టర్, వదిలేయండి. రాజ్నాథ్ సింగ్ వాళ్ళని నేను చెప్పట్లేదు, కింద జూనియర్ మినిస్టర్స్ కూడా అట్లనే, బ్యూరోక్రాట్స్ కూడా సెలెక్షన్ కూడా చాలా బాగుంది. కానీ ఇది రాష్ట్రాల్లో జరగట్లే. ఇప్పుడు రాష్ట్రాల్లో ఎంతవరకు వచ్చామంటే, కన్విక్ట్ అయిన వాడిని నేను మంత్రిగా ఉంచుకుంటానంటే, అవును, అసలు ఏమి స్టాండర్డ్ ప్రమాణాలు ఎక్కడున్నాయండి? అది కోర్టుకి వెళ్తారు, కోర్టు ఉంచమని చెప్తుంది. ఇప్పుడు తమిళనాడు జరిగింది ఏమిటండి, ఒక కన్విక్ట్ అయ్యాడు వాడు మినిస్టర్, ఎవరు పొన్ముడి ఐ థింక్, కన్విక్ట్ అయ్యాడు ఆయన. కన్విక్ట్ అయితే రవి ఏమైంది, రవి చెప్పాడు కన్విక్ట్ అయినాడు మినిస్టర్గా ఎట్లా ఉంటాడు అన్నాడు. రవి అంటే గవర్నర్ గారు. రిజైన్ చేశాడు ఆయన. రిజైన్ చేసిన తర్వాత అప్పీల్కి వెళ్ళాడు. అప్పీల్లో స్టే ఇచ్చారు. అది స్టే ఇస్తే మళ్ళీ నేను మంత్రిగా వస్తానంటే, అసలు జయలలిత కన్విక్షన్ ఫైనల్ అప్పీల్ డిస్పోజ్ అయ్యే వరకు ముఖ్యమంత్రి తప్పుకుంది. నేను మళ్ళీ మంత్రిగా వస్తానంటాడు. రవి గవర్నర్ గారు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మంత్రి చేయాలన్నారు. అదే సుప్రీంకోర్టు వాడు మంత్రిగా ఉండకూడదు అన్నారు తర్వాత. ఏ సుప్రీంకోర్టు మంత్రిగా వాడిని తిరిగి తీసుకోవాలని గవర్నర్కి ఆదేశాలు ఇచ్చిందో, అదే సుప్రీంకోర్టు తరువాత మొన్న వాడు గవర్నర్గా ఎట్లా ఉంటాడని ప్రశ్నించారు, మంత్రిగా ఎట్లా ఉంటాడని ప్రశ్నించారు. స్టాండర్డ్స్ చాలా పడిపోయినాయండి.
ఇప్పుడు అదే కాకుండా ఇప్పుడు మనం ప్రత్యేకంగా దక్షిణాది రాష్ట్రాల్లో మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ముఖ్యంగా ఈవెన్ తమిళనాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొన్న ఎలక్షన్లో నాకు తెలిసిన వాళ్ళు 3-4 50 కోట్లు అయింది ఎమ్మెల్యేకి గెలవటానికి. ఎక్కడికి వెళ్తున్నావు మనం? 50 కోట్లు ఖర్చు పెట్టి నువ్వు ఎమ్మెల్యే అయితే ఇక వచ్చిన 5 సంవత్సరాలు ఈ 50 కోట్లు ఎట్లా మళ్ళీ తిరిగి రీకూప్ చేసుకోవాలనే ఆలోచనలో ఉంటాడు. కానీ ఇప్పుడు అదే కాదు, మీరు చూడండి, అసెంబ్లీ మేము చిన్నప్పుడు ఎస్పీలుగా ఉన్నప్పుడు, డిఐజీలుగా ఉన్నప్పుడు దాదాపు సంవత్సరంలో 120-150 రోజులు పనిచేసేది. ఇవాళ మీరు అసెంబ్లీ ఎన్ని రోజులు పని చేస్తుందండి? 30 రోజులు కూడా దాటుతుందో లేదో నాకు నమ్మకం లేదు. ఎన్ని రోజులు జరిగినా దాంట్లో అసలు అది కాదు మేము చెప్పేది వినండి. ఇప్పుడు అసలు ఎమ్మెల్యే ఎందుకయ్యారు? చట్టాలు చేయటానికి, పరిపాలన చేయటానికి కాదు. పరిపాలన మంత్రులు, సివిల్ బ్యూరోక్రసీ, ఏది పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అంటారు, వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ద్వారా జరిపించాలి. వాళ్ళ ద్వారా జరిపించకుండా ప్రతి ఎమ్మెల్యే నేను నా జిల్లాలో నేను పెత్తనం చేస్తాను. ఒక ఎమ్మెల్యే ఒక హాస్పిటల్కి వెళ్ళాడు. నేను చెప్పను, మీ యూట్యూబ్ ఛానల్స్లో చూశాను నేను. హాస్పిటల్కి తనిఖీ వెళ్ళాడు. ఎమ్మెల్యే హాస్పిటల్ తనిఖీకి ఎక్కడుందండి ఆయనకి అధికారం? హాస్పిటల్కి వెళ్ళొచ్చు, మెడికల్ సూపరింటెండెంట్కి చెప్పొచ్చు హాస్పిటల్ బాగలేదు మీరు ఇంప్రూవ్ చేయండి అని. దాంట్లో అభ్యంతరం లేదు. రూమ్ తాళం ఓపెన్ చేసి నేను తనిఖీ చేస్తానంటే, ఇప్పుడు ఒక జిల్లాలో 10 మంది ఎమ్మెల్యేలు, 10 ఎమ్మెల్యేలు నేను 10 తనిఖీలు చేస్తానంటే ఇంకా వాడు ఆ మెడికల్ సూపరింటెండెంట్ ఏం పని చేయగలుగుతాడండి? అసలు ఎమ్మెల్యేకి ఏం అధికారం? అది ఎమ్మెల్యేది చట్టాధికారం. అదే అసలు ఏ అధికారాల్లో ఆడికి తెలియదు, నాకు తెలిసి ప్రజలకి తెలియదు. ఆ గ్యాప్ బాగా వచ్చేసి ఇంకా హాస్పిటల్కి వెళ్ళి తనిఖీ చేసి ఆదేశాలు ఇస్తున్నాడు మెడికల్ సూపరింటెండెంట్. నువ్వు ఈ పని చేయి, ఇది ఇక్కడికి మార్చు, అది అక్కడికి మార్చు. మీ నోటీస్కి వస్తుందో లేదో, ఇప్పుడు ఎమ్మెల్యే పర్మిషన్ లేకుండా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ తెలుసు ఎఫ్ఐఆర్ కూడా అంతవరకు మీరు చెప్పారు. కాబట్టి మనకి నా అభిప్రాయం అంటే నేను చూసే దాంట్లో నా అభిప్రాయం ఏంటంటే, గవర్నెన్స్ కేంద్రంలో గవర్నెన్స్ ఇంప్రూవ్ అవుతా ఉంది. ఇప్పుడు మీరు ఫినాన్షియల్గా ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ కూడా చూసుకుంటే, మరి ఇప్పుడు లేటెస్ట్ వార్త కరెంట్ అకౌంట్ సర్ప్లస్ వచ్చింది, బ్యాలెన్స్. ఇది దాదాపు మరి ఎన్ని సంవత్సరాల్లో మరి కరెంట్ అకౌంట్ సర్ప్లస్ వచ్చిందో ఢిల్లీలో. అదే మీరు రాష్ట్రాల్లో చూసుకుంటే ఒక్కొక్క రాష్ట్రం, మన 2 రాష్ట్రాలు తలా 11,000 కోట్ల అప్పు ఉన్నాయి. ఎప్పుడు తీరుస్తారు? అసలు 11,000 కోట్ల మీద మీరు 6% ఇంట్రెస్ట్ పెట్టుకున్నా కూడా ఎన్ని కోట్లు ఇంట్రెస్ట్ పే చేయాలండి? అవును, అసలు ఇంట్రెస్టే పే చేస్తారు లేదు. అదే కాదు, నాకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు జీతాలు 4వ వారం కానీ జీతాలు ఇవ్వట్లేదు గవర్నమెంట్ సర్వెంట్స్కి. ఇక్కడ ఇవ్వట్లేదు, అక్కడ కొంచెం ఇంప్రూవ్ అయిందని చెప్తున్నారు, ఏది అమరావతిలో. బట్ ఇక్కడ పరిస్థితి ఏంటంటే 20వ తారీఖు 21వ తారీఖు జీతాలు ఇస్తున్నారు. ఒక్కొక్క నెలలో అయితే 26, 27 వెళ్తున్నాయి జీతాలు. 7 నెలలు 8 నెలలు టీఏ బిల్స్ పెండింగ్ ఉన్నాయి పే చేయకుండా. నేను ఒక సిజిహెచ్ఎస్ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ కవర్ చేస్తుంది మాకు. ఒక హాస్పిటల్కి వెళ్ళాను, మా హాస్పిటల్ ఏదో సంభాషణలో అక్కడ డైరెక్టర్తో మాట్లాడితే 50 కోట్లు బాకీలు ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్ బిల్లులు. వాళ్ళు ఎట్లా నడుపుతారండి హాస్పిటల్? ఎవరు జేబులో డబ్బులు వేసుకుని నడపరగా. ఇప్పుడు మీరు ఈ 11,000 కోట్లు మనకు తెలిసిన అప్పులు, మనకు తెలియనప్పుడు ఇప్పుడు కాంట్రాక్టర్లు బిల్స్ ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. పరిపాలన క్షీణించిపోతా ఉందండి. పూర్వం రోజుల్లో స్టూడెంట్ లీడర్స్, యూత్ లీడర్స్కి వచ్చి యూత్ లీడర్స్ పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఎలక్ట్ అయ్యేవాళ్ళు. అంటే ఒక లైన్, ఒక లీడర్షిప్ పబ్లిక్ లైఫ్లో నుంచి రావడం ఉంటుంది.
కానీ ఇప్పుడు వచ్చేవాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్టూడెంట్ లీడరే, లేరు. వెంకయ్య నాయుడు గారు స్టూడెంట్ లీడరే. అవును. కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇప్పుడు వచ్చే ఎమ్మెల్యేలు వీళ్ళందరూ అంటే అక్కడ ఎక్కడ లోకల్గా ఎంత పలుకుబడి ఉంటే ఎంత డబ్బులు ఉన్నాయో చూస్తున్నారు. వాడు డబ్బులు ఉంటే వాడికి ఇస్తున్నారు నామినేషన్, వాడు ఎమ్మెల్యే అవుతున్నాడు. వాడు ఎంతసేపు ఖర్చు పెట్టింది ఎట్లా రికవర్ చేసుకోవాలా అనే దాంట్లో ఉన్నాడు. అంటే మీ నోటీస్కి వచ్చిందో లేదో తిరుపతి దర్శనం టికెట్లు కూడా అమ్ముకుంటున్నారు ఎమ్మెల్యేలు. అడిగితే మరి మేము ఇంత పెట్టాం ఖర్చు, మరి మాకు ఎట్లా రావాలని వీళ్ళు ఓపెన్గా ఎమ్మెల్యేలు అడిగే పరిస్థితి. ఇప్పుడు మొట్టమొదటిగా ఇవాళ గవర్నమెంట్, ఇది కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ఆలోచించాల్సిన విషయం. మొదటి ప్రక్షాళన ఎక్కడ కావాలంటే మన ఎలక్షన్ ప్రొసీజర్లో అవ్వాలి. మన ఎలక్షన్ లా కంప్లీట్గా అమెండ్ చేయాలి. తర్వాత ఎలక్షన్ అనౌన్స్ చేసిన దగ్గర నుండి ఎలక్షన్ జరిపిన రోజుకి మధ్యలో వ్యవధి తగ్గించాలి. అసలు ఇప్పుడు దాదాపు నెల పైన ఉంది వ్యవధి. నెల కొన్ని 3 ఫేజులు 4 ఫేజులు అయితే చివరి ఫేజులకి 2 నెలలు ఉంది వ్యవధి. అనౌన్స్ చేసిన రోజు నుంచి ఎలక్షన్ అయిన రోజు నుంచి అది 2 వారాల్లో అయిపోవాలి. ఈ ఎలక్షన్ లా చాలా అమెండ్ చేసి రావాలి. ఎక్కడైనా ఈ ఎలక్షన్ కాన్స్టిట్యున్సీ ఈ ప్రచారం జరిగినప్పుడు ఎక్కడైనా బ్లాక్ మనీ పట్టుకుంటే డిస్క్వాలిఫై చేయాలి ఆ క్యాండిడేట్ని. ఈ మాదిరి మనం డ్రాస్టిక్గా డ్రకోనియన్ లా తీసుకురాకపోతే ఏం ప్రజాస్వామ్యం అంది? ప్రజాస్వామ్యం అంటే 5 ఏళ్లకు ఒక్కొక్కడు 50 కోట్లు ఖర్చు పెట్టుకొని ఎమ్మెల్యేలు అవటం ప్రజాస్వామ్యం అండి. సీటు కొనుక్కోవటం, ఓటు కొనుక్కోవటం, మళ్ళీ వసూలు చేసుకోవటం. పరిస్థితి చాలా దారుణంగా అవుతా ఉంది. ఇప్పుడు నేను కూడా ఎన్టీఆర్ గారు చెప్పేవాడు సెంటర్ ఇస్ ఎ మిత్ అని. రాష్ట్రాలు స్ట్రాంగ్గా ఉండకపోతే ఇండియా స్ట్రాంగ్గా ఎట్లా ఉంటుందండి? ఇండియా స్ట్రాంగ్గా ఉండాలంటే రాష్ట్రాలు స్ట్రాంగ్గా ఉండాలి. రాష్ట్రాలు స్ట్రాంగ్గా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు సరిగ్గా నడవాలి. ఈ మాదిరి నడుస్తుంటే ఇప్పుడు ఏమవుతుంది? ఇది ఈ కరప్షన్ మూలంగా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అంతే కదా. ఇప్పుడు 100 రూపాయలు లేదు 150 రూపాయలు అవుతుంది. ఇన్ఎఫిషియన్సీ అండ్ కరప్షన్ దే ఈట్ ఎట్ ద రూట్ ఆఫ్ గవర్నెన్స్. వేళ్ళు తినేస్తాయి.